బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. బిడ్డరే బిడ్డ అంజనం వేశానురా. ఈ నావాచుకి తెలిసిందిరా? తెలిసిందా? ఎక్కడుంది మంచాల? ఎంత దూరంలో ఉంది? ఇక్కడ నుంచి పావయోజనం ఈశాన్యం, అక్కడ నుంచి అరపావయోజనం వాయువ్యం, మరక్కడ నుంచి 100 గజాల నైరుతికి వెళితే అక్కడ 9372 గజాల లోతులో ఉందిరా ఆ నావ. అక్కడికి మానవ మాత్రులు చేరలేరురా. చారలేనప్పుడు ఆశలెందుకు రేపావే మంత్రాల మర్రి? అవును మరి. చేరలేరు అన్నాను గాని చేరే మార్గం లేదు అనలేదుగా. ఏమిటది? ఆ ప్రాంతానికి ఒక్క జలకన్య మాత్రమే వెళ్ళగలదు. నేరమ్మాయి జలకండి. అవునురా బిడ్డ, నడుం వరకు స్త్రీ, కింద చాపాకారం. మాయ చేస్తున్నావా? సృష్టి మాయ చెబుతున్నానురా. నేను నమ్మను. అవును సార్, ఆమె చెప్పేది నిజం. 1962లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఒక బ్రిడ్జి కింద మెర్మైట్ని చూసినట్టుగా మా దగ్గర రుజువులు ఉన్నాయి. ఇదిగో, కావాలంటే ఈ ఫైల్ చూడండి. విన్నావుగా? బిడ్డ, ఈ రోజు పౌర్ణమి, చంద్రం చింతులేస్తూ ఉంటుంది. మంచి అదను అష్టదిగ్బంధనం చేసి జలకన్యను రప్పిస్తా. దాని సాయంతో బంగారు నావను సొంతం చేసుకుందాం. పంపు, నీ అనుచరుల్ని సాగరంలోకి పంపు. లగ్గరాజు ఓ బందాం కబందాం. ఆకర్ష ఆకర్ష కర్ష కర్ష ఆకర్ష. దిక్కుటై టక్కుటై, దిక్కుటై టక్కుటై. చదువుకోరా జనకన్య, మన చేతికి చిక్కబోతుంది. ఆకర్ష ఆకర్ష జలకన్య దొరకాలా? ఆకర్ష. జల సమాధిలో ఉన్న నావను చేరాలా? ప్రపంచంలో కల్లా నేనే కోటీశ్వరుడి కావాలా? ఒరే మురికి బిడ్డ, తత్తరపడుతుంది జలకన్య. నీ వాళ్లను ఉరకమను. సచ్చిస్కాడ్ యా జంప్. కమాన్ యా. ఏ జలకన్య, నాకు ఆగ్రహం తెప్పించకే, నా అనుగ్రహం పొందవే. ఏదో తప్పు జరిగిందిరా. జలకన్య జారిపోయింది. అడ్డాల నాడు అమ్మ కడుపులో మూత్రం పోతుంటావరా మురికి బిడ్డ. క్షమకు క్షమ. నాటకాలు ఆడుతున్నావా తాటకి? ఏవో పిచ్చి మంత్రాలు చదివి నా చేత డబ్బు ఖర్చు పెట్టించి మాయ చేయాలని చూస్తున్నావా? ఏయ్, అదుపు అదుపు, మాట పొదుపు. మాంచాల కన్నెర చేస్తే మంచం ఎక్కుతావురా. నేను చెప్పేది నిజమని నమ్మే రోజు వస్తుంది. మళ్ళీ పౌర్ణమి నాటికి వస్తాను. మత్స్యకన్య జాడ చెబుతాను. మత్స్యకన్య నిజమా? కథ చెబుతాను.
అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో మళ్ళీ చందమాకాలు మొదలు పెట్టావా? అవి రత్నాల, కెంపుల, వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్టకేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ 2 కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. అలా బయటకొచ్చింది. బయటపడ్డ వనకన్ని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే హలో మేడం, నీ పేరేంటమ్మా? నీ దేవురు? అసలు నా బోర్డులోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చెవుడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడి ఇలా మన పడవలో పడింది. పిచ్చి చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్ళి. ఏంటి ఇప్పటికే నీ అకౌంట్ లో 7 ఉన్నావు, ఇంకా ఏమిటి కూడానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా. మంచి చెప్పి ఉన్నాడు. కింద వేవల్లా పైన వేవల్లా? పైన ఎవడన్నా ముగ్గేస్తారా? కింద ఇయ్యాలి. పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తా. ముగ్గు హండాలేంగి. గుండోండి గుండ్రంగా నేనేస్తా. నువ్వేంట్రా తెల్లోండి? నేనేస్తే ముగ్గు. అందరిలోకి వెళ్ళి అందగానే నేను ముగ్గేసిన నువ్వేంట్రా? సబ్ మిల్కే డాలేంగే. రే రే రే, ఏంట్రా ఈ అవతారం? ఇంటి ముందు ముగ్గేంట్రా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే ఆ పిల్ల దడుచుకుంటుంది. చూడండి. ఎవరు గురువు ఈ కన్య? ఇలాగే ఒక అనాథ. అనాథ నంబర్ 8. అనాథ నెంబర్ 8. ఇంకో పల్లెం పెరిగింది. రే, అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారే వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా. పడుకోండ్రా. ఒరే, అన్న మనకు కహానీలు చెప్పాడు అనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటాడా? అనుమానం ఎందుకు? నిజమేరా. మనం నిద్ర పూడ్చిన తర్వాత ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక నదిలో ఈతే.
అలా కనిపిస్తా ఉండేది కనిపిస్తే చూద్దా చూస్తే తిడతాడరా శబ్దాలు మాత్రం విన్నాను రా ముద్దులే ముద్దులు వీర ముద్దులు రే అక్కడ నా బట్టలు పెట్టానేరా రేయ్ అక్కడ నా బట్టలు పెట్టానేరా పిల్ల స్పీకింగ్ రాయ్ గురు గురు పిల్ల స్పీకింగ్ తెలుగు పిల్లరా తెలుగులోనే స్పీకింది అవును పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు ఆ. ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత చూడు నీకు చేపలంటే ఇష్టమా చూడు నీకు చేపలంటే ఇష్టమా నీ జడ చాలా బాగుంది నీ జడ చాలా బాగుంది చెప్పిందే చెప్పి దబ్బు మాకు తల్లో చెప్పిందే చెప్పి దెబ్బ మాకు అది తెలుగు అయి ఉండదు వేరే ఏదో భాష అయి ఉంటుంది నేను తెలుసుకుంటాను ఉండండి ఏ లడికి చేరనాం క్యా హై ఏ లड़की तेरा नाम क्या है పేరున్నా పేరు ఎన్నా ఆగరా నిన్నెసరన్న మగో ఆగరా నిన్న ಹೆಸರನ್ನ మగు తుజ నావ్ కాయ్ తుజ నావ్ కాయ్ చేచేవడ పేరెందనో చేచిയുടെ പേരെന്തനോ డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్ డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్ టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా రే రే ఇట్లా లాభం లేదు కానీ ఒక మంచి ప్లాన్ చెప్తాను నీ పేరేంటి నల్లోడు నీ పేరేంటి పొట్టివాండే నీ పేరేంటి గుండోడు ఇప్పుడు నీ పేరేంటి ఏమైంది ఏమైంది ఏంటి అది సరే పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి ఇది సరే పూత పడితే తొట్టి పగి పుష్కాలి ఆ. అరే అటు చూడండి రా గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది అది సరే ఇది సరే నీళ్ళని చూసి చేపల్లా జంపు చేసి పెట్టి మీద కూర్చుందంట రా నోరు మూసుకుండ్రా ఆ చేపల గిలగిలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది ముందు ఆ చేపలు నీళ్ళలో పడేయండి ఇదేంట్రా ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది ఆ. నీ పేరేంటంటే నీ పేరేంటి అని మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది సందేహం లేదు ఇది పిచ్చిది ఓ పని చేద్దాంరా మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం పిచ్చి 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 రేయ్, రేయ్, బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా బంగారు అని పిలుద్దాం ఆ. బంగారు బంగారు Chicken back. 2, 3, chicken front. Get him around, get feeling back. 2, 3, left time. 2, 3, chicken back. Step ready to grapevine. Step right, step behind, step right. Together, step it left, step behind, step left. Together, step it. ఎవతివే నువ్వు టక్కులాడి ఎవతివే నువ్వు టక్కులాడి నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి పళ్ళు రాలగొడతాను ఏది రాలగొట్టు చూద్దాం ఏది అమ్మో గంగ ఇదేంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది ఏం చేయమంటావు ఏదో చెప్పి మేనేజ్ చేసే గురు ఏదో అసుకు ముసుకుని చెప్పి పంపే గురు అంతేంటావా గంగా బావా ఎవతి రాక్షసి బావా ఎవతి రాక్షసి బాబోయ్ ఆ పిల్ల మన ఏదంటే అదే ఉంటుంది బాబోయ్ ఆ పిల్ల మనం ఏదంటే అదే అంటుంది నన్ను ఎవరనుకుంటున్నావు బావ కాబోయే పెళ్ళాన్ని ఓయ్
నన్ను ఎవరనుకున్నావు? బావ కాబోయే పెళ్ళాన్ని. నువ్వు ముందు అటు పద. ఏ గంగా, నేను చెప్పేది విను. ఆగు. ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. ఏ ఓటు పెడితే ఆ ఓటు. నీకెప్పుడూ చెప్పాను, నీ జీవితంలో ఇంకో ఆడదొస్తే నేను చచ్చిపోతానని. ఏది కత్తేది? ఏ గంగా, గంగా ఏంటి చచ్చిపోతున్న మీ నాన్న మీద ఒట్టేసి మరీ చెప్పానే నీ కూతురు నేను చేసుకుంటాను. నా మాట నమ్ము. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి. సరే, నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ముందు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి. లేదంటే 3 బోట్ల ఐస్ క్రీమ్ తిని అమ్మయ్య, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. అమ్మయ్యా, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. దిడ్డాణై దిక్కాణం దిక్కుతై. హర్ష హర్ష ఆకర్ష హర్ష హర్ష. ఆకర్ష ఆకర్ష. కనిపించిందా? జలకన్య కనిపించిందా? లేదురా, నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకి వచ్చేసింది. జలకన్య భూమి మీద అలా ఉండగలదే పిచ్చినా తల్లి. అదపు మాట పొదుపు. చూడు, వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవ కన్య అవుతుంది. నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుందిరా. ఈ మహానగరంలో దాని జాడ తెలుసుకోవడం ఎలాగే మరి? జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పసిగడుతుందిరా. దాన్ని వెంటాడుతాను, వేటాడుతాను, పట్టుకు తీసుకువస్తాను. నేను వెళ్తాను మామయ్య. నువ్వెక్కడికి రా? ట్యాంకులతో నీళ్లు తీసుకుని దాంట్లో బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కాళ్ళ మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను. నా లక్కు బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది. అప్పుడు దాని తోక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఇదే నా శపథం. లింగరాజు, మామయ్య. తగ్గు మూసుకో. భూమి మీద జలకన్య ఎక్కడుందో ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరుశనగ పప్పు, నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోక చిలకేమో బట్టలు. కొప్పు కదా మరి. నోరు మూయిండ్రా. ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తున్నా. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉందా? ఒళ్ళెలా ఉంది? ఒళ్ళెలా ఉంది? పిచ్చిది పోరా. పిచ్చిది పోరా. నువ్వు ఇక్కడున్నావా? పద పద. ఎక్కండయ్యా బాబు, మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది. దీంతో పెద్ద చిక్కు వచ్చిందే. రేయ్, మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఈ పిల్ల ఎలాగో నోరు విప్పి ఏం చెప్పదు. ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. ఏం కావాలి? నీకే టీవీ కావాలి? బ్లాక్ అండ్ వైట్, వీడియోకాన్ అండ్ ఐవా. ఏమంటివి? జాతి నెపమన సూత సుత కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? రైలే కలకితి పారద స్టైలే సిక్కిబాల మిగిలే ఓకే నా అది పుల్లే చుట్టుపక్క రైలే. భలే పోలీసులు. బిల్ ఎక్కడ? ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. చూడలేదు. రే, మీరు అట్టాలండి. మీరు పదండి.
బంగారు ఇక్కడ ఉన్నావు, పద వెళ్దాం. హలో, మీకేమైంది? ఏంటి ఏమైంది? బాబు, ఈ పిల్ల గంట నుంచి టీవీలన్నీ తినేసేలా చూస్తోంది, కానీ ఈ కేసు కొనే కేసులా లేదు. బాబు, నా తెలియగలుగుతాను, ఈ కేసు నీ తాలూకా. ఈ కేసు ఏ తాలూకో తెలియక నేను అవస్థపడుతున్నాను. బంగారు పద వెళ్దాం.